హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్రాంతి సెలవుల గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్కూల్ పిల్లలకి సంబంధించిన సెలవులు మాట్లాడుకుందాం. స్కూల్ పిల్లలకు అయితే విజయవాడ ఫ్లడ్స్ కారణంగా కొన్ని రోజులు సెలవులు పడ్డాయి. అవి కారణం మీద వాటిని కూడా బేస్ చేసుకొని వాటిని తప్పించి సెకండ్ సాటర్డేలు ఇవన్నీ తీసేసి 4 రోజులు సంక్రాంతి సెలవులు ఇద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ చాలా ఇష్టమైన పండుగ కాబట్టి అలా చేయకుండా యథావిధంగానే 10 రోజులు పిల్లలకి హాలిడేస్ అయితే ఇద్దామని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా పిల్లలకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్ అని, మరియు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి ఎప్పటికీ హాలిడేస్ ఇస్తున్నారు, సెలవులు ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పిల్లలైతే చాలా ఆనందంగా ఉన్నారు 10 రోజులు సెలవులు వచ్చినందుకు. వాళ్ళకి సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ఈ సెలవుల్ని ప్రభుత్వం కూడా కీలకంగా తీసుకొని 10 రోజుల వరకు పొడిగించింది. లేదంటే మొదట 4 రోజులే ఇద్దామని అనుకున్నారు. ఇప్పుడు ముందుగా స్కూల్ పిల్లలు మాట్లాడుకుందాం. స్కూల్స్కి అయితే 10 రోజులు హాలిడేస్ ఇద్దామని నిశ్చయించారు కదా. అందులో భాగంగా ముందు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే సెకండ్ సాటర్డే సండే కూడా కలిపేసరికి 10 రోజులు వచ్చాయి. లేదంటే వాళ్ళకి 7 రోజులు సెలవులు వచ్చాయి. 10వ తారీఖు అంటే ఆ రోజు శుక్రవారం వస్తుంది. శుక్రవారం నుంచి శనివారం, ఆదివారం, ఈ సోమవారం వస్తుంది. ఆ సోమవారం కాక మళ్ళీ వచ్చే సోమవారం, అంటే పూర్తిగా 10 రోజులు హాలిడేస్ అయితే వస్తున్నాయి. 10వ తారీఖు నుంచి అయితే స్టార్టింగ్, ఆ తర్వాత 11 రెండో శనివారం, 12 ఆదివారం, 13, 14, 15 పండుగలు. తర్వాత పండుగ అయిపోయిన 3 రోజుల దాకా హాలిడేస్ అయితే ఇచ్చారు. 16, 17, 18, 19, 20వ తారీఖు అనగా సోమవారం. ఆ రోజు నుంచి స్కూళ్ళు యథావిధిగా అందరికీ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. 19వ తారీఖు ఓపెనింగ్ అని అందరికీ చెప్పారు. పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచించి సంక్రాంతికి ఇలా 10 నుంచి 19వ తారీఖు వరకు అయితే స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇద్దామని అనుకున్నారు, ఇస్తున్నారు. ఇంకా 2 డేసే ఉంది, తర్వాత నుంచి పిల్లలకి హాలిడేస్. అలాగే ఇక్కడి వరకు పిల్లలకి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా హాలిడేస్ ఉంటాయి. వాళ్ళకి హాలిడేస్ కంటే రికార్డ్స్ రాయడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రికార్డ్స్ వర్క్స్ ఇవన్నీ బాగా ఉంటాయి. వాళ్ళకి 11వ తారీఖు నుంచి ఇద్దామని అనుకుంటున్నారు. పిల్లల మీద ఒక రోజు తక్కువ, అంటే 11 వాళ్ళకి. గవర్నమెంట్ వాళ్ళకైతే 2వ శనివారం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీలకి అయితే 2వ శనివారం ఉండదు కాబట్టి 11వ తారీఖు కాలేజ్ ఉంటుంది. అంటే 12 నుంచి 19 వరకు. 19 అయితే లాస్ట్ డేట్, అందరికీ 19 దాకానే హాలిడేస్. 20వ తారీఖు యథావిధిగా మళ్ళీ కాలేజీలు, స్కూళ్ళు అన్నీ జరుగుతాయి. వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు 11వ తారీఖు అంటే శనివారం నుంచి హాలిడేస్ స్టార్ట్ అయ్యి 19 వరకు ముగిస్తాయి. ఇదైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి. అలాగే బీటెక్ వాళ్ళకి కూడా హాలిడేస్ ఉన్నాయి. అవి ఎప్పటి వరకు అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ స్కూలు వీళ్ళ మీద ఇంకో 2 రోజులు తక్కువ. వాళ్ళకి 13వ తేదీ నుంచి హాలిడేస్, అంటే సోమవారం నుంచి. వాళ్ళకి ఎలాగో సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ వస్తే వాళ్ళకి కూడా హాలిడేస్ 10 రోజులు వచ్చినట్టే. కానీ చెప్పడం మాత్రం వాళ్ళకి 13వ తారీఖు నుంచి హాలిడేస్ అనేది చెప్పారు. 13 నుంచి వాళ్ళకి ఇలాగే 19వ తారీఖు వరకు. వాళ్ళకి 13 నుంచి 19 అంటే ఒక వారం రోజులు ఇచ్చారు. సెకండ్ సాటర్డే కలిపి వాళ్ళకు కూడా 9 రోజులు హాలిడేస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.